నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మంత్రివర్గం సిఫారసు చేయడంతో 18వ లోక్సభ ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది. నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు. ఎన్డీఏలో ప్రస్తుతం కీలకంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్లు తాము ఎన్డీఏలను కొనసాగుతామని బీజేపీ అగ్రనేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఎన్డీఏ సమావేశంలో ఈ రెండు పార్టీలు బీజేపీకి అధికారికంగా మద్దతు లేఖలను సమర్పించే అవకాశం ఉంది. దాంతో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార రంగం సిద్ధమైంది. జూన్ 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ మెజారిటీని దాటలేకపోయినప్పటికీ పొత్తుల సాయంతో ఎన్డీఏ కూటమి 292 సీట్లు సాధించింది. విపక్ష ఇండి కూటమి 234 సీట్లు సాధించింది. 2019లో గెలిచిన 303 సీట్లు 2014లో గెలిచిన 282 స్థానాలతో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. మరోవైపు 2019లో 52, 2014లో 44 సీట్లతో పోలిస్తే 99 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ బలపడింది అని చెప్పొచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 272 మెజారిటీ మార్కును 32 స్థానాలు తక్కువ స్థానాలు సంపాదించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సొంతగా మెజారిటీ సాధించలేకపోయింది. ఇది కారణాలు ఏంటి అనే ఆత్మ పరిశీలనలో బీజేపీ నాయకులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి అనుకున్న ఫలితాలు సాధించకపోవడానికి కారణాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్కి సంబంధించి ఎక్విప్మెంట్ విషయంలో, ఆఫీస్ ఏర్పాటు విషయంలో మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనతో మాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. స్టే విత్ us and subscribe our channel. Jai Bharat.